Talk back off. Talk back on. Camera. Zoom in. Zoom out. Zoom in. Front camera preview. Zoom in. 1.1 times zoom. Front camera preview. Talk back off. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాదేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ఈ రోజున మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే, నిఫ్టీ అనేది ఏకంగా మరలా తిరిగి 23,400 దిగువకు వచ్చేయడం మనం చూస్తున్నాం. అరౌండ్ 475, 450 దాకా కూడా ఒక సందర్భంలో నేను గమనించడం జరిగింది. సో ఇంకొక 150 పాయింట్లు కిందకి రాగలిగితే అప్పుడు మనము గ్రేట్ సపోర్ట్ అనేది అక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఎప్పుడు కూడా కింద పడే కొద్దీ ఇక మీదట డేంజరస్ జోన్ అంటాను. ఎందుకంటే ఏ క్షణంలోనైనా మార్కెట్ అనేది పైకి రావచ్చు. అదేవిధంగా రేపు వీక్లీ ఎక్స్పైరీ ఉంది, నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. సో కాబట్టి కొంచెం కాషన్గా ఉండాలి. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఈ వీడియో చూసిన తర్వాత నా వీడియో క్లారిటీ ఎలా ఉంది, ఆడియో క్లారిటీ ఎలా ఉంది, డిస్టర్బెన్సెస్ ఎట్లా ఉన్నాయనేది చూసిన ఒకరు ఇద్దరైనా దయచేసి వెంటనే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ అండి. గత వీడియోలో మీరు ఏం చేశారంటే పెన్నీ స్టాక్స్ గురించి అడుగుతూ కామెంట్ చేశారు సార్. సో మెనీ థ్యాంక్స్ అండి మీకు. సో నాకు మంచి వెరీ వెల్ విషర్ అండ్ సబ్స్క్రైబర్ అనమాట. సో కాబట్టి సో మెనీ థ్యాంక్స్ సార్. సో అదేవిధంగా రాబోయే వీడియోలో మీకు పెన్నీ స్టాక్స్ అనేవి నేను లిస్ట్ అనేది చెప్తాను. దాని ప్రకారంగా మీరు అందులో ఇన్వెస్ట్ చేసుకోండి. సో సరే, ఓకే, అవి పక్కన పెడితే ఇవాళ మనము నిఫ్టీని బాగా ఒక 160 పాయింట్ల దాకా కిందకి దిగి రావడం అనేది మనం చూస్తున్నాం సార్. నిన్న చూస్తే మనం అరౌండ్ ఒక 23,600 పైన క్లోజ్ అయిన నిఫ్టీ ఏదైతే ఉందో అది ఇవాళ 23,440, 55 ఆ రేంజ్కి వచ్చేయడం అనేది మనం చూసాం. సో ఇప్పుడు మన జర్నీ ఎటువైపుకి, ఈ 150 పాయింట్లు అనేది చాలా క్రూషియల్ అండి, చాలా క్రూషియల్. బహుశా రేపు నిఫ్టీలో 23,500 కాల్ కావచ్చు, లేదా పుట్టు కావచ్చు, ఇవన్నీ కూడా జీరో అయిపోతాయి. చూస్తూ ఉండండి మీరు. పుట్టుకొన్నా జీరో అయిపోతుంది, లేదు కాల్ కొన్నా కరిగి జీరో అయిపోతుంది. సో కాబట్టి బీ కాషియస్ అంటాను, బీ కాషియస్. సో ఎంత కాషన్తో ఉంటే అంత మంచిది. రేపు నాకు తెలిసి రేపు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చేసే వాళ్ళు ఎవరైనా సరే ట్రేడ్ చేయకపోతేనే మంచిది. ఎందుకంటే రేపు మార్కెట్లు అనేవి ఎలా ఉంటాయో తెలియదు. ఇంకా ఒక 150 పాయింట్ల కిందకి దిగేదాకా చేయకపోతేనే మంచిది. నా సబ్స్క్రైబర్లకి ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో తెలియదు. సో రీచ్ అయిన వాళ్ళకి నేను చెప్తున్నాను, రీచ్ అవబోయే వాళ్ళకి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. సో అదేవిధంగా సెన్సెక్స్ చూసుకుంటే ఏకంగా 1000 పాయింట్ల కిందకి దిగిపోవడం మనం చూస్తున్నాం. సో సెన్సెక్స్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక 1000-2000 పాయింట్లు కిందకి దిగి వచ్చే అవకాశం అయితే ఉంది. సెన్సెక్స్ వోలటాలిటీ హెవీగా ఉంటుంది. సో బ్రెంట్ క్రూడ్ ఏదైతే ఉందో అది కూడా డౌన్ ట్రెండ్లోనే ఉంది. బిట్ కాయిన్ కానీ లేకపోతే సమ్ అదర్ సెక్టార్స్, అదర్ కమోడిటీస్ కానీ అన్నీ కూడా మార్కెట్లలో డౌన్ ట్రెండ్లోనే ప్రయాణం చేస్తున్నాయి. సో ఎఫ్ఐఎస్ కొన్ని లక్షల కోట్లతో మార్కెట్లలో ఉన్నారు. వీళ్ళు హెవీ సెల్లింగ్కి
వస్తూ ఉన్నారు. హెవీ సెల్లింగ్‌కి రావడం వల్ల మార్కెట్‌లనేవి కింద పడుతూ ఉన్నాయి. సో, ఇక్కడ డిమాండ్ ఏమో కానీ సప్లై చైన్ అనేది హెవీగా ఉంది. సో, ఆహ్, లోయెస్ట్ డిమాండ్, హైయెస్ట్ సప్లై చైన్. సో, బ్యాంక్ నిఫ్టీ కూడా అదే విధంగా మంచి డౌన్ ట్రెండ్ ర్యాలీనే కంటిన్యూ చేసింది ఈరోజంతా కూడా. సో, ఈవెన్ ఈ రోజున ఏది తీసుకున్నా అన్నీ గూడాను మార్కెట్‌లలో కాస్త డౌన్ ట్రెండే చూసుకోవచ్చు. ఆహ్, ఎఫ్ఎంసీజీ సెక్టార్‌లో కాస్త ఆహ్, స్మాల్ వీక్‌నెస్ అనేది చూస్తున్నాం. సో, మెటల్ సెక్టార్ గానీ, ఇవన్నీ గూడా అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టారు, ఐటీ సెక్టారు ఇవన్నీ గూడా కాస్త డౌన్ ట్రెండే చూపిస్తున్నాయి. ఆహ్, నాకు తెలిసినంతలో నేను కాస్త ఎఫ్ఎంసీజీ సెక్టారు అంటే ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, లేకపోతే ఇతరితర సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా ఆహ్, కాస్త డౌన్ ట్రెండ్‌లోనే ఉన్నాయి. సో, క్యాపిటల్ గూడ్స్ కావచ్చు, ఇవన్నీ గూడా లాజిస్టిక్స్ సెక్టార్ గూడా కాస్త డౌన్ ట్రెండ్‌లోనే ఉంది. ఎందుకనంటే వీటికన్నింటికి ఏంటి అమెరికా, ఇరాన్ యుద్ధమే దీనికి కారణం అంటున్నాను నేనైతే. ఎందుకంటే మార్కెట్‌లలో ఈ యుద్ధం యొక్క సమస్య ఏ రోజైతే సమసిపోతుందో అప్పుడు అప్పటినుంచి మాత్రమే మార్కెట్‌లలో ర్యాలీ అవుతుంది. సో, ఇంకొక 150 పాయింట్లు కిందకి వెళ్ళి ప్రయాణం చేసే ఛాన్స్ అయితే ఉంది మార్కెట్ నిఫ్టీలో. సో, బ్యాంక్ నిఫ్టీ గానీ, సెన్సెక్స్ కానీ ఇవన్నీ గూడాను ఇంకా కొంచెం కిందకే వెళ్ళి జర్నీ చేస్తాయి. ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు ఎందుకు ఇంత డౌన్ ట్రెండ్‌లో ఉంది అనంటే, ఒకటొచ్చేసి నేను అనాలిసిస్ చేసిన దాని ప్రకారంగా చెప్తున్నాను. ఐయామ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్. నేనేమి గొప్ప గొప్ప ఇన్వెస్టర్లకి రాను. అయితే నేను అనాలిసిస్ చేసిన దాని ప్రకారంగా నేను చెప్తుందేంటంటే, ఇప్పుడు ఒకటేమో ఆయిల్ రేట్లు పెరిగిపోయాయి. అంటే మీన్స్ డీజిలు, కమర్షియల్ గ్యాసు, సో, ఎక్సెట్రా కరెంట్ కన్జంప్షను ఇవన్నీ గూడా ప్రైజెస్ పెరిగిపోయాయండి. దానివల్ల మార్కెట్‌లలో ఎఫ్ఎంసీజీకి సంబంధించిన అంటే ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గ్రూప్స్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, వాటికి అవసరమైన ప్రొడక్ట్స్ అవన్నీ గూడా కాస్త మార్కెట్‌లలో ప్రైస్ హెవీగా ఉండడం వల్ల, అదే విధంగా సేల్స్ అనేది తగ్గిపోతూ వస్తోంది. అంటే తగ్గిపోతూ వస్తున్న దానికి కారణం ఏంటి? ఇప్పుడు అమెరికా, ఇరాన్ యుద్ధాల వల్ల కార్గో సర్వీసెస్ అనేవి కొంతవరకు స్లో డౌన్ నడుస్తున్నాయి. షిప్ గానీ, కార్గో సర్వీసెస్ కానీ కొన్ని కొన్ని స్లో డౌన్‌లో నడుస్తున్నాయి. స్లో డౌన్‌లో నడుస్తున్నందువల్ల ఎక్స్‌పోర్ట్ అనేది కాస్త మందకొడిగా నడుస్తోంది. కాబట్టి అందువల్ల కాస్త బిజినెస్ డల్‌గా అందువలన మార్కెట్‌లలో కాస్త డౌన్ ట్రెండ్ అనేది ఎఫ్ఎంసీజీలో నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో, దయచేసి ఒక్క నిమిషం అలాగే ఉండండి. మా ఫ్యామిలీ పిలుస్తున్నారు. ఏం బాబు పిలిచావు? అది ఇంట్లోనే స్పీచ్ చేసుకున్నా. సరే. అది చాలా ఉంటాడు వాటిని నీకు చేసి ఎప్పుడు తప్పదైనా మమ్మీ లేకపోతే సారీ అండి. సారీ ఫర్ ది ఇంటర్ఫియర్ ఇన్ మై ఫ్యామిలీ. మా బాబు ఏదో తను పిలిచాడనమాట, వెళ్ళాను. వెంటనే మీకోసమని రిటర్న్ వచ్చేసాను మళ్ళీ. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ సార్. అయితే ఈ ఎఫ్ఎంసీజీలో కాస్త బిజినెస్ డల్‌గా ఉండడానికి రీజన్స్ అయితే ఇవి. సో, ఇకపోతే ఆయిల్ అండ్ క్రూడు లేకపోతే మన దేశానికి సంబంధించి ఇంపోర్ట్ కావాల్సినటువంటి ఆయిల్
గ్యాస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ రేట్లు పెరగడానికి కారణం ఏంటంటే అవి అవన్నీ రేట్లు పెరగడానికి కారణం ఏంటి అంటే మార్కెట్లలో సప్లై కంటే డిమాండ్ అనేది హెవీగా ఉంది. లో సప్లై హై డిమాండ్ అన్నమాట. ఏంటి ఆయిల్ అనేది. సో ఆయిలు, డీజిలు, గ్యాసు, కమర్షియల్ ఐటమ్స్ కొన్ని కొన్ని ఏవైతే ఉన్నాయో క్రూడు ఇవన్నీ కూడా హై డిమాండ్ లో సప్లై అన్నమాట. డిమాండ్ ఏమో హైగా ఉంది, సప్లై ఏమో లోగా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా రేట్లు పెరగడం అనేదాన్ని మనం చూస్తున్నాం. సో దీనివల్ల ఆయిల్ సెక్టార్లో ఉన్నటువంటి స్టాక్స్ అన్నీ కూడా కాస్త కిందకి పడడం అనేది మనం చూస్తున్నాం ఈరోజు. సో మిడ్ క్యాప్ చూసుకున్నట్లయితే మిడ్ క్యాప్ కూడా 5.1% డౌన్ ట్రెండ్లో నడుస్తూ ఉంది. సో అదేవిధంగా స్మాల్ క్యాప్ కానీ లేకపోతే అరౌండ్ లార్జ్ క్యాప్ కానీ ఇవన్నీ కూడా కాస్త డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. సో మెటల్ సెక్టార్లో కూడా డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. మెటల్ సెక్టార్లో కూడా డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. సో కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పనులు ఏంటి అంటే ఎప్పుడైతే ఏ స్టాక్స్ అయితే హెవీ డౌన్ ట్రెండ్లో దొరుకుతున్నాయో వాటిని మనము మన రైడర్లో యాడ్ చేసుకుంటూ రావాలి. కొన్న తర్వాత తగ్గే కొద్దీ మనం యాడ్ చేసుకుంటూ వస్తేనే నెక్స్ట్ ఫర్దర్ ర్యాలీ స్టార్ట్ అయినప్పుడు మనం లాభాలను చూసే అవకాశం అనేది ఉంది. సో ఫర్దర్ ర్యాలీ స్టార్ట్ అయిన తర్వాత అక్యుములేట్ చేసుకోవడం అనేది అది పెద్ద గొప్ప విషయం కాదు. ఏ వ్యక్తి అయితే స్టాక్ మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉండే కొద్దీ బయ్యర్గా మారతాడో, ఏ వ్యక్తి అయితే స్టాక్ మార్కెట్ హై ప్రైజెస్కి వెళ్ళే కొద్దీ సెల్లర్గా మారతాడో తనే ఒక గ్రేట్ ఇన్వెస్టర్ అంటాను నేను. ఎందుకంటే షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి కూడా ఇప్పుడున్న మార్కెట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి నేనేమంటానంటే స్టాక్ మార్కెట్లో మనము కాస్త ఇబ్బందులు లేకుండా ఉండాలి, ఫ్యూచరిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఇబ్బందులు లేకుండా ఉండాలి అని అనుకుంటే మనం అందరము కూడా ఈ రోజున కాస్త కొనుగోళ్ళ యొక్క దారి పడితేనే రాబోయే రోజుల్లో లాభాల బాటలో నడవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇదే కాకుండా మ్యూచువల్ ఫండ్స్ కూడా వాటి యొక్క అది మన లాసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఎందుకు? మార్కెట్లు కిందకి పడుతూ ఉన్నాయి కాబట్టి లాసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. లాసెస్ పెరిగినప్పుడే వాటిని యావరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. జనరల్గా హై మార్కెట్లో కొనేటప్పుడు 50 యూనిట్స్ వస్తే ఇక్కడ లోయర్ మార్కెట్లో కొంటున్నప్పుడు 75 అరౌండ్ 60, 75, 80 యూనిట్స్ వచ్చేవి కూడా కొన్ని ఉన్నాయి. సో అప్పుడు ఏంటి మనకి రేపు పొద్దున్న పూట ఫ్యూచర్లో మార్కెట్ పెరిగినప్పుడు హెవీ ప్రాఫిట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో కూడా. సో మ్యూచువల్ ఫండ్స్ ఎప్పటికీ కూడా ఎవరిని అన్యాయం చేయవండి. మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ మార్కెట్స్ కానీ ఏవి కూడా అన్యాయం చేయవు. ఎందుకురా అంటే ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అసెట్స్ అన్నమాట. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అసెట్స్ ఇవన్నీ కూడా. సో నేనేమంటానంటే ఇవన్నీ ఇప్పుడు మనం బై చేసి పెట్టుకోగలిగితే రాబోయే రోజుల్లో మనకి మంచి వెల్త్ క్రియేషన్ అనేది ఉంటుంది. హెవీ వెల్త్ జనరేట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇట్లాంటి మంచి మంచి మెథడ్స్ మనము ఇంప్లిమెంట్ చేస్తూ స్టాక్ మార్కెట్లో ముందుకెళ్తే ఖచ్చితమైనటువంటి రాబడులు అనేవి ఉంటాయి. సో కాబట్టి
మనము ఇట్లాంటి వాటి మీద ఎక్కువ రీసెర్చ్ అనాలిసిస్ చేసుకొని ఓన్ రీసెర్చ్‌తో కొనుక్కోగలిగితే ఆహ్, ఎవరు లాస్ అయిపోరు. కాకపోతే ఏంటంటే కొన్న వెంటనే తగ్గినంత మాత్రం చేత మనము ఆహ్, దిగులు పడడం అనేది మానేయాలి. అలా మానకపోతే స్ ఎవరైనా సరే వీక్ హార్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉంటే వాళ్ళు స్టాక్ మార్కెట్‌లోకి రాకపోతేనే మంచిది. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లలో లాభాలు రావడం అనేది ఎంత ఖచ్చితమైన నిజమో, నష్టాలు రావడం కూడా అంతకంటే ఖచ్చితమైన ఒప్పుకొని తీరవలసినటువంటి నిజం. కాబట్టి స్టాక్ మార్కెట్‌లో మనం ఉండాలి, కొనసాగాలి అని అనుకుంటే సెల్లింగ్ సైడ్ వెళ్ళకుండా బయింగ్ సైడే మనం వెళ్ళగలగాలి. అదే విధంగా ఈ రోజున మీతో ఇంకా కొన్ని విషయాలు నేను షేర్ చేసుకుంటాను సార్. ఏంటి అనంటే ఇప్పుడు మీరు కొన్నారు, వాటిని హెడ్జింగ్ పెట్టుకొని ఆహ్, ఇప్పుడు మీరొక స్టాక్ కొన్నారనుకోండి, అది కింద పడుతూ వస్తుంది. కింద పడుతూ వస్తున్నప్పుడు మెల్లగా షార్ట్ సెల్ చేయడం కూడా ఒక మంచి పద్ధతి ఈ ఈ టైంలో. ఆహ్, అయితే అది ఖచ్చితమైనటువంటి డౌన్ ట్రెండ్ ఉండాలి దానికి. అలా ఉంటేనే మీరు చేసే షార్ట్ సెల్ కూడా యూజ్ అవుతుంది. సో, కాబట్టి మీరు ఇది గనక మీరు పాటిస్తే ఇట్లాంటి ఇంట్రాడే ట్రిక్స్ పాటించడం ద్వారా మీరు కొంత డబ్బులనేవి మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు కూడా సంపాదించుకోగలుగుతారు. సంపాదించుకొని ఆ వచ్చిన డబ్బుల్లో కొంత డబ్బులు మీరు తీసుకొని కొంత డబ్బుల్ని మళ్ళా తిరిగి స్టాక్ మార్కెట్‌లోనే ఇన్వెస్ట్ చేయగలగాలి. అలా చేస్తే మార్కెట్స్ పెరిగేటప్పుడు మీరు ఖచ్చితమైనటువంటి లాభాల్లో ఉంటారు అని నేను గ్యారంటీ ఇస్తున్నాను. సో, ఎందుకనంటే మార్కెట్లు అంత గొప్పగా లేవు ఈ రోజున. ఎందుకంటే రాత్రి కూడా నేనొక వీడియోలో చెప్పాను. ఏమని? ఆహ్, ఇన్ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఇండెక్స్‌లో మనం ఒక పార్టిసిపేట్ చేయాలనంటే బయ్యర్స్ కంటే సెల్లర్సే ఎక్కువ అగ్రెసివ్‌గా ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు అని నేను మీకు రాత్రి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి మార్కెట్సే వీటికి ఉదాహరణ. సో, కాబట్టి ఇట్లాంటివి మనము చేయాలి. డౌన్‌ఫాల్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు గూడా మార్కెట్‌లో డబ్బులు సంపాదించాలి అని మనం అనుకుంటే ఇట్లాంటి అంటే స్టాక్స్ కొన్నప్పుడు హెడ్జింగ్ పెట్టుకొని ఆ స్టాక్స్‌లో ఈక్విటీలో మనము షార్ట్ సెల్ చేయాలి. ఈక్విటీలో షార్ట్ సెల్ చేసి ఏదో భారీగా ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. భారీగా ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఇప్పుడు ఒక 1000 స్టాక్స్ వచ్చినాయి. అది నిజంగా కింద పడుతుంది అని తెలిసినప్పుడు ఒక ₹2 సరే 1000 క్వాంటిటీని సెల్ చేస్తే అందులో ఒక ₹2 ప్రాఫిట్స్ పెట్టుకోగలిగితే ఒకవేళ ఒక ₹500 మనకి మన మార్జింగ్ చార్జెస్, బ్రోకరేజ్ చార్జెస్‌కి ఎక్సెట్రా చార్జెస్‌కి అన్నింటికి వెళ్ళిపోయినా ₹1500 అనేది మనము టేక్ ఓవర్ చేసుకోవచ్చు ఫర్ డే. డిపెండ్ ఆన్ మార్కెట్స్. సో, మనమేంటి ఎంతసేపు బై చేయడం, లాసెస్ చూడడం, లేకపోతే ఇంకోటేదో చూడడం అనేది మార్కెట్‌లో అదొక్కటే ఫార్ములా కాదు. సో, డ్రాస్టికల్ డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు ఎలా మనం డబ్బులు సంపాదించుకోవాలనేది కూడా మనం నేర్చుకోగలగాలి. అందుకు మాలాంటి యూట్యూబర్లు ఎంతోమంది ఉన్నారు. మాలాంటి యూట్యూబర్స్ ఎంతోమంది చెప్పే సలహాలున్నాయి. వాటిని మీరు ఒక్కసారి అవలంబించి వాటిల్లో మీకు అనువుగా ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు. సో, ఇంకోటేంటి, ఇంకా మీకు కావాల్సినటువంటి ఏదైనా మంచి మంచి సలహాలు కావాలి, నాకు పలానా సలహా కావాలి అని నా వీడియో చూసి అంటే నా వీడియోలో నేను ఏం చెప్తున్నానో విని మీరు కామెంట్ చేయగలిగితే నాకు కొంత అడ్వాంటేజ్గా ఉంటుంది వీడియో చేయడానికి. కాస్త అనువుగా అంటే ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఓకే, నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా ఇంకా నేను అవన్నీ మానేసి నేను ఇంకా వీడియోస్ చేసుకుంటూ వెళ్తాను సార్. సో, నా బర్త్‌డే గిఫ్ట్ కింద మీకు ఒక మంచి వీడియో అనేది నేను ప్రజెంట్ చేయబోతున్నాను. 7వ తారీఖున ది బెస్ట్ వీడియో అనేది రాబోతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఈ నెల 7వ తారీఖున ప్రజెంట్ చేయబోయే వీడియో
ది బెస్ట్ వీడియో అవ్వబోతుందని నేను అనుకుంటున్నాను. ఆ వీడియోకి మీరు అందరూ కూడా 1000 కామెంట్స్ 1000 వ్యూస్ రావాలి. అదేవిధంగా 1000 లైక్స్, సో 500 కామెంట్స్ రాగలగాలి. వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో తప్పకుండా ఇలాంటి వాటిని మీరు ఎంకరేజ్ చేయండి. అయితే మేము మా యూట్యూబర్స్ ఏం చెప్పినా మీ యొక్క వెల్త్ జనరేషన్ దృష్టిలో పెట్టుకునే మేము ఏదైనా వీడియోస్ చేస్తాం. అయితే ఇక్కడ ఎవరు దాదాపుగా యూట్యూబర్స్ ఎవరు కూడా సెబీ రిజిస్టర్డ్ కాదు. సో ఇక్కడ మా ఫార్ములాస్ మీరు వింటూనే మీకంటూ ఒక సొంత ఫార్ములాని మీరు జనరేట్ చేసుకొని తద్వారా మీరు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో కంటే కూడా ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎట్లా డబ్బులు సంపాదించాలో నేర్చుకోండి. మేమేం చెప్తాము, స్టాక్ ప్రైజెస్ చెప్తాం, అదేవిధంగా ఎంత పర్సెంట్ అనేది డౌన్ఫాల్ అయిందో మేము చెప్తాం. సో దీన్ని ఎక్కడ కొనాలా అనేది మీరు మీ సొంతంగా ఒక నిర్ణయం తీసుకొని తద్వారా మీరు మీ బయింగ్ స్ట్రాటజీ అనేది స్టార్ట్ చేస్తే ఖచ్చితమైనటువంటి లాభాలు అనేవి స్టాక్ మార్కెట్లో కూడా ఉంటాయి. లాభాలు లేని బిజినెస్ ఏం లేదు, అదేవిధంగా నష్టాలున్న బిజినెస్లు లేవు. ఒక బిజినెస్ అన్న తర్వాత నష్టము ఉంటుంది, లాభము ఉంటుంది. కానీ స్టాక్ మార్కెట్లో లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. ఎలాగా? ఓర్పు, నేర్పు, విజ్ఞత లేకపోతే, డిసిప్లిన్ అనేది లేకపోతే ఖచ్చితంగా నష్టాలే ఎక్కువ ఉంటాయి లాభాల కంటే. అదే ఓర్పుగా, నేర్పుగా ప్రవర్తించి ఖచ్చితమైనటువంటి విజ్ఞతతో మనం ప్రవర్తన చేస్తే, ఖచ్చితమైనటువంటి డిసిప్లైన్ మనం మెయింటైన్ చేస్తే నష్టాలన్నీ లాభాల యొక్క దాటికి కొట్టుకుపోయి మనకు అకౌంట్లో గ్రీన్ మార్క్ మాత్రమే చూపిస్తుంది. సో కాబట్టి ఇలాంటి కొత్త ఫార్ములాలు నేను మీకు ఇంకా ఎన్నో ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటాను. అంతవరకు నా యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నాకు ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తూ హైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.